ఆన్లైన్లో పాలసీ చేయాలన్నప్పుడు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే అప్లికేషన్ వాడాల్సిన అవసరం ఉండదు మనము. అదేవిధంగా సంతకాలు అవసరం లేదు. అదేవిధంగా మీరు కస్టమర్ని ఫిజికల్గా వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ లేకుండా కూడా మనము ఆనంద మాడ్యూల్ ద్వారా మనం ఎల్ఐసి పాలసీ చేయొచ్చు. ఈ పాలసీ చేయాలి అంటే మనకు ప్రథమంగా మనకు ఉండాల్సింది ఏంటంటే ప్రాథమిక రిక్వైర్మెంట్స్ ఏంటంటే కస్టమర్ యొక్క ఆధార్కి మొబైల్ నంబర్ అనేది లింక్ అవ్వాలి. ఇది ఆధార్ బేస్డ్ అనమాట. సో కస్టమర్ ఆధార్కి మొబైల్ నంబర్ లింక్ అయితే అది ఓటీపీ బేస్డ్ తోటి ఆధార్ సైట్లో నుంచి ఎల్ఐసి డేటా తీసేసుకొని సింక్రోనైజ్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ మోస్ట్ థింగ్ అదనమాట. సో ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే ఆనందాలో మనం పాలసీ అనేది మనం చేయలేము. సో ఫస్ట్ థింగ్ అది ఉందా లేదా అనేది మీరు చూడాలి. అది ఓకే అంటేనే నెక్స్ట్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. లేకపోతే అది లింక్ కాకపోతే మీరు ఫిజికల్గా పాలసీ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మీ ఆనంద పాలసీ చేసేటప్పుడు మీకు బయోడేటా కస్టమర్ బయోడేటా అనేది మీరు ముందుగా రాసుకొని ఉంటే చాలా మంచిది. అంటే కస్టమర్ బయోడేటా మీకు బయోడేటా కొంతమంది బుక్స్ ఇచ్చాను, కొంతమందికి బయోడేటా పేపర్లు కూడా ఇచ్చాను అనమాట, పీడిఎఫ్ పేపర్లు కూడా. ఆ డేటా అంతా మీరు ముందుగానే పాలసీ చేయడానికి ముందుగానే ఆ డేటా అంతా మీరు నోట్ చేసుకొని ఉంటే ఆ టైంలో ఆన్లైన్లో చేసేటప్పుడు చాలా తొందరగా సులువుగా అయిపోతుంది. ఆ డేటా అనేది మన దగ్గర ఎప్పుడు ఉండాలి. ఓకేనా? ఒకవేళ ఎంప్లాయీస్కి పాలసీ చేసే పని అయితే ఎంప్లాయీస్ పెద్ద పాలసీ చేసే పని అయితే 3 months పే స్లిప్లు 3 months బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఉండాలన్నమాట. అంటే గడిచిన 3 నెలల యొక్క జీతము యొక్క స్లిప్లు, ఆ 3 నెలల జీతం నెట్ జీతం బ్యాంకులో పడినటువంటి స్టేట్మెంట్, ఈ రెండు ఉండాలి, అన్ని పీడిఎఫ్ లో ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఆనందాల్లో మనం పాలసీ చేసేటప్పుడు కస్టమర్ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటుంది. కొన్నిసార్లు ఆధార్ని అప్లోడ్ చేయమంటుంది, కొన్నిసార్లు పాన్ కార్డ్ని అప్లోడ్ చేయమంటుంది. ఇవన్నీ కూడా పీడిఎఫ్ లో అప్లోడ్ చేయాలి. జేపీజీలో అయితే చాలా తక్కువ అడుగుతుంది, అన్ని పీడిఎఫ్ లోనే అప్లోడ్ చేయాలి. కాబట్టి ఇలాంటి డాక్యుమెంట్స్ కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు మీరు వెంటనే వాటిని పీడిఎఫ్ లోకి కన్వర్ట్ చేసుకొని మీ మొబైల్లో సేవ్ చేసుకున్నట్టయితే అది అడిగినప్పుడు మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనము ఆనందాలో పాలసీ చేయాలంటే మనం చేయాల్సిన ప్రాథమిక కర్తవ్యం ఏంటి? ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్కి వెళ్ళండి. ఇక్కడ మనం ఎల్ఐసి సైట్లోకి వెళ్ళాలి కాబట్టి ఎల్ఐసి అని టైప్ చేయండి. వచ్చింది. సో ఎల్ఐసి వెబ్సైట్లోకి వెళదాం. సో ఇది ఎల్ఐసి వెబ్సైట్. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి ఎల్ఐసి వెబ్సైట్లో, ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఉంది చూడండి, ఆన్లైన్ సర్వీసెస్, అదర్ ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ మీకు ఎక్కడ ఉందో ఇవన్నీ కూడా ఆన్లైన్ సర్వీసెస్. ఇక్కడ అదర్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది. ఇందులో రిటైర్డ్ ఎంప్లాయీ పోర్టల్, ఏజెంట్ పోర్టల్, మర్చెంట్ పోర్టల్, అదేవిధంగా ఆన్లైన్ మాక్ టెస్ట్ పోర్టల్, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఇక్కడ ఆనంద అని ఉంటుంది. ఈ ఆనంద అనేది మనం క్లిక్ చేయాలి. ఈ ఆనంద అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది కావాలంటే ప్రతిసారి ఎల్ఐసి సైట్లోకి వెళ్లకుండా మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని బుక్ మార్క్స్ చేసుకోవచ్చు. ఇక్కడ బుక్ మార్క్స్ ఉంది కదా, దీన్ని బుక్ మార్క్స్ చేసుకున్నారనుకోండి మీకు స్క్రీన్ మీద ఉండిపోతుంది. అట్లా బుక్ మార్క్స్ కూడా చేసుకోవచ్చు మీరు. లేదంటే ప్రతిసారి ఎల్ఐసి సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ కావచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాగిన్ చేసేటప్పుడు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. కస్టమర్ ఆప్షన్ ఒకటి ఉంది, సేల్స్ ఛాంపియన్స్ ఆప్షన్ ఒకటి ఉంది, ఎంప్లాయీ ఆప్షన్ ఒకటి ఉంది. సో మీరు ఎంప్లాయీ కాదు, కస్టమర్ కాదు, మీరెవరు ఏజెంట్. కాబట్టి ఏజెంట్ అనే వ్యక్తులు ఏది వాడాలంటే సేల్స్ ఛాంపియన్స్ అనే ఆప్షన్ వాడాలి. ఇది ఇక్కడ సేల్స్ ఛాంపియన్ ఆప్షన్ వాడిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లాగిన్ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే లాగిన్ అనేది 2 విధాలుగా లాగిన్ కావచ్చు. ఒకటి ఓటీపీ బేస్డ్ తోటి, రెండోది పాస్వర్డ్ తోటి. ఇప్పుడు ఓటీపీ బేస్డ్ అనుకోండి, ఒకవేళ మీ కోడ్ నంబరు 239467D, ఇది మన ఏజెంట్దే. సో ఓటీపీ బేస్డ్ అతని కోడ్ నంబర్ మీరు మొత్తం రాయాలి, 239467D. 67D అనేది క్యాపిటల్ డి వాడాలి. లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా 699 వస్తుంది, కొన్ని బ్రాంచ్ల వాళ్ళకి 689 వస్తుంది, కొన్ని బ్రాంచ్ల వాళ్ళకి 305 కూడా వస్తుంది అనమాట. మీ యొక్క కోడ్ నెంబర్ ప్రకారం ఇది ఐఎమ్ నాట్ ఎ రోబో అనేది తప్పనిసరిగా క్యాప్స్ అనేది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయకుండా చేయకూడదు. ఇది ఒక ఆప్షన్. ఇక్కడ గెట్ ఓటీపీ కొట్టేస్తే ఓటీపీ అనేది మన మొబైల్కి వస్తుంది. ఆ ఓటీపీ అనేది అక్కడ ఇవ్వాలి. లేదంటే పాస్వర్డ్, మీరు ఏదైనా పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే పాస్వర్డ్ అని ఇవ్వచ్చు. సో ఫస్ట్ టైం మీరు లాగిన్ అయ్యేటప్పుడు మాత్రం ఓటీపీతోనే ఇవ్వాలి. ఫస్ట్ టైం మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఓటీపీతోనే ఇవ్వాలి. అప్పుడు మీరు ఫస్ట్ టైం లాగిన్ అయ్యే ఓటీపీ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తుందంటే
అమ్మా మీలో ఎవరైనా ఆనంద చేయని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఓకే, వినండి. సో చూడండి, ఈ ఫస్ట్ టైం ఓపెన్ చేసిన వాళ్ళు ఓటీపీ కొట్టిన వెంటనే అది 2 ఆప్షన్స్ అడుగుతుంది. సెట్ పాస్వర్డ్ అని అడుగుతుంది, సెట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఆ పాస్వర్డ్ మీరు ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే ఒక స్మాల్ లెటర్ ఒకటి, క్యాపిటల్ లెటర్ ఒకటి, స్పెషల్ క్యారెక్టర్, నంబర్ ఉండాలి. అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి అని ఉందనుకోండి, క్యాపిటల్ ఎల్ స్మాల్ ఐసి @ మీ కోడ్ నెంబర్ 2394 అలా కూడా చేసుకోవచ్చు. క్యాపిటల్ ఎల్ స్మాల్ ఐసి @ 2394 లేదా క్యాపిటల్ ఎల్ స్మాల్ ఐసి స్టార్ 2394 ఏ స్పెషల్ క్యారెక్టర్ అని పెట్టచ్చు. ఈ విధంగా మీరు అనేది ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు దానికి నేను వెళుతున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు గెట్ ఓటీపీ కొట్టేస్తే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వచ్చు. లేదంటే నాకు ఇక్కడ అతని పాస్వర్డ్ తెలుసు కాబట్టి పాస్వర్డ్ పైన నేను ఉపయోగించవచ్చు అనమాట. ఐఎమ్ నాట్ రోబో అనేది క్లిక్ చేయాలి. సో ఇది వెల్కమ్ టు ఆనంద వన్ మ్యాన్ ఆఫీస్, ఓఎంఓ అంటారు దీన్ని. వన్ మ్యాన్ ఆఫీస్ అనమాట. భవిష్యత్తులో అన్ని సర్వీసులు ఈ యొక్క యాప్ లోనే ఉంటాయి. ఇది ఫస్ట్, ఇది మాడ్యూల్, ఇది తర్వాత మీకు యాప్ కూడా రిలీజ్ అవుతుంది మొత్తం అన్ని మోడిఫికేషన్స్ వచ్చిన తర్వాత. ఇది హోమ్ పేజ్, ఇది హోమ్ అని ఉంది. ఇక్కడ ఆనంద, ఇక్కడ నాలెడ్జ్ సెంటర్, కస్టమర్ ఎంగేజ్మెంట్, ఫార్మ్స్ సెంటర్, అనలిటిక్స్, కాంపిటీషన్స్, యూటిలిటీస్, క్లబ్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా మీకు ప్రస్తుతానికి ఇవన్నీ ఏది అప్డేట్ కాలేదు. ఈ ఆనంద అనే ఒక ఐకాన్ తప్పితే మిగిలిన ఏది కూడా అప్డేట్ గా కాలేదు. అవి అవసరం లేదు కూడా మీకు ప్రస్తుతానికి. ఫస్ట్ మీరు వెళ్ళాల్సింది ఏంటంటే ఆనంద అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఆనంద అనే ఆప్షన్కి ఇక్కడ క్లిక్ చేయండి. నేను ఆనంద అనే ఐకాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఆనంద కింద నాకు సబ్ ఆప్షన్స్ ఏమొచ్చినాయంటే ఏజెంట్ డాష్ బోర్డు, ప్లాన్స్, కన్సాలిడేటెడ్ సమ్మరీ, కస్టమర్ వెరిఫికేషన్, సెండ్ ఎఫ్పిఆర్, అడిషనల్ పేమెంట్, ఈ ఆప్షన్స్ వచ్చినాయి అనమాట. సో ఏజెంట్ డాష్ బోర్డ్ అంటే ఏమేమి ఉంటాయి ఒకసారి చూడండి. ఏజెంట్ డాష్ బోర్డ్ అంటే ఏమేమి ఉంటాయి క్లిక్ చేస్తున్నాను నేను. ఇదిగోండి, లీడ్స్, కొటేషన్స్, ప్రపోజల్స్, పేమెంట్స్, బిఓసి, ఎంహెచ్ఆర్, ప్రపోజల్ రిజిస్ట్రేషన్స్, పాలసీ కంప్లీట్ అండ్ నంబర్లు. అంటే లీడ్స్ అంటే మీరు ఏదైనా సగం చేసి ఆపేశారు అనుకోండి, ఒక పాలసీ చేస్తున్నారు, సగం వరకే చేశారు, ఏదో పనులు ఆపేశారు, అది లీడ్స్ లో వస్తుంది. ఒకవేళ ఆ ఇన్కంప్లీట్ వాడిని కొటేషన్ కూడా జనరేట్ చేశారు అనుకోండి, కొటేషన్ లో వస్తుంది. ఆ ఇన్కంప్లీట్ వానికి పేమెంట్ చేయకుండా ప్రపోజల్ వరకు కంప్లీట్ అయింది అనుకోండి, పేమెంట్ కాకుండా ఉందనుకోండి, ఈ ప్రపోజల్ లో వస్తుంది. అదేవిధంగా పేమెంట్ చేశారు ఇంకా మిగిలిన ప్రాసెస్ చేయలేదనుకుంటే పేమెంట్ లో కూడా వస్తుంది. ఒకవేళ పేమెంట్ అయిపోయింది అనుకోండి, బిఓసీలో కొంత వస్తుంది, ఆ నంబర్ వస్తుంది. ఒకవేళ మీరు చేసిన పాలసీకి డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ లేదా యొక్క పై అధికారుల యొక్క ఎంహెచ్ఆర్ మోరల్ అసెట్ రిపోర్ట్ కావాలనుకోండి, ఇందులో పెండింగ్ చూస్తుంది. ఒకవేళ ప్రపోజల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, పాలసీ నెంబర్ పడలేదంటే ప్రపోజల్ రిజిస్ట్రేషన్ లో ఉంటుంది. ఒక్కసారి ప్రపోజల్ పాలసీ నెంబర్ పడిన తర్వాత కంప్లీటెడ్ పాలసీలో ఉంటుంది. ఇదంతా డాష్ బోర్డ్ అనమాట. డాష్ బోర్డ్ అంటే అర్థం ఏంటంటే మీరు చేసే పనిని ఒక ప్లేస్ లో మీరు వ్యూ చూసుకోవచ్చు అనమాట. ఎక్కడ నా ప్రపోజల్ ఎక్కడ పెండింగ్ ఉంది, ఎక్కడ ఏ స్టేజ్ లో ఉంది అనేది చూసుకోవడానికి ఈ ఆప్షన్స్ అన్ని మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? ఈ ఆప్షన్స్ అన్ని మనకు ఉపయోగపడతాయి. మీరు ఏ స్టేజ్ లో కావాలన్నా ఈ డాష్ బోర్డ్ ఆప్షన్ ఓపెన్ చేస్తే మీరు చేసిన ప్రపోజల్ ఏ స్టేజ్ లో ఉందని మీకు తెలుస్తుంది అనమాట. సెకండ్ ఆప్షన్ ప్లాన్స్. ఇక్కడ ప్లాన్స్, అన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని ప్లాన్స్ వస్తాయి. అట్లా కాకుండా ఇక్కడ మీకు ఎండోమెంట్ ప్లాన్స్ వరకే ఇందులో ఉంటాయి. ఇవన్నీ ఓల్ లైఫ్ ప్లాన్స్, ఇవి మనీ బ్యాక్ ప్లాన్స్, ఇవన్నీ కూడా ఇవి హెల్త్ ప్లాన్స్, ఇవన్నీ హెల్త్ ప్లాన్ తోడికి ఏం రాలేదనుకుంటాను. అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, ఇవి పెన్షన్ ప్లాన్స్, అదేవిధంగా ఇవి యూలిప్స్, అదేవిధంగా మైక్రో బడ్జెట్ ప్లాన్. ఈ ప్లాన్స్ అన్ని మనకి ఏ ప్లాన్ కావాలో మనం ఏం చేయాలనుకున్నామో ఆ ప్లాన్ లోకి వెళ్ళి మనం ఆ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ కావాలి. ఓకేనా? సో అది ఈ ప్లాన్స్ లో ఆ విధంగా ఉంటుంది. కన్సాలిడేటెడ్ సమ్మరీ అంటే మీరు ఒక పాలసీ చేసేటప్పుడు కొటేషన్ జనరేట్ అయ్యి అంతా పేమెంట్ అయిపోయిన తర్వాత దానికి స్టార్టింగ్ లోనే మీకు ఒక యాక్సెస్ ఐడి అనేది ఉండడం జరుగుతుంది. ఆ యాక్సెస్ ఐడి అనేది మీరు ఎప్పుడు పాలసీ చేసేటప్పుడు సరే యాక్సెస్ ఐడిని మీరు నోట్ చేసుకోవాలి. 9 డిజిట్స్ ఉంటుంది, అది 9 డిజిట్స్ కానీ 10 డిజిట్స్ కానీ ఉంటుంది. ఆ యాక్సెస్ ఐడిని మీరు నోట్ చేసుకోవాలి.
ఆ యాక్సెస్ ఐడి నోట్ చేసుకొని దాని మీద మీరు క్లిక్ చేస్తే మీరు చేసిన ప్రపోజల్ ఏ స్టేజ్ వరకు సాగిపోయిందని, ఎన్ని స్టేజ్లు కంప్లీట్ అయిందని మొత్తం తెలుస్తుంది. ఒకవేళ బీఓసి క్రియేట్ అయింది, ఎంహెచ్ఆర్ ఇక్కడ వరకు ఆగిపోయింది తెలుస్తుంది అనమాట. ఒకవేళ అన్ని అయిపోయింది, పాలసీ నెంబర్ ఇంకా అలాట్ కాలేదు, పెండింగ్ తెలుస్తుంది అనమాట. అట్లా అదేవిధంగా ఇంకొక ఆప్షన్ ఉంది, కస్టమర్ వెరిఫికేషన్. అంటే మీరు పాలసీ చేసేటప్పుడు మీరు ఆ డేటా అంతా క్లీన్ చేసిన తర్వాత, డేటా అంతా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఆ డేటా కరెక్టా లేదా అనేది కస్టమర్కి ఒక మెయిల్ వెళ్తుంది. కస్టమర్ ఆ మెయిల్ ద్వారా అది ఓపెన్ చేసుకొని వ్యాలిడేట్ చేయొచ్చు. అందరు కస్టమర్ని వ్యాలిడేట్ చేయలేరు, ఎందుకంటే అందరూ చదువుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళ తరఫున మీరు వ్యాలిడేట్ చేస్తారు, అంటే ఆ డేటాని మీరు ఓకే అని మీరు వ్యాలిడేట్ చేస్తారు. అప్పుడు కస్టమర్ యొక్క యాక్సెస్ ఐడి ఇవ్వాలి. కస్టమర్కి వాళ్ళు ఓపెన్ చేయాల్సింది మీరు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఫైల్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది. ఆ పర్మిషన్ ఏంటంటే ఓటీపీ. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత క్లిక్ చేస్తాము, నెక్స్ట్ ప్రాసెస్ జరిగిపోతుంది అనమాట. ఒకసారి పాలసీ నెంబర్ అలాట్ అయిన తర్వాత కస్టమర్కి రిసిప్ట్ పంపించాలి అంటే ఇక్కడ యాక్సెస్ ఐడి క్లిక్ చేస్తే పాలసీ రిసిప్ట్ వస్తుంది. ఆ పాలసీ రిసిప్ట్ ని కస్టమర్ మీకు డౌన్లోడ్ చేయొచ్చు, లేదా కస్టమర్ కి ట్రిగ్గర్ చేయొచ్చు, అంటే కస్టమర్ కూడా మెయిల్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది సమ్మరీ లాగా ఉంటుంది ఆనంద చేసేటప్పుడు. సో మనం ఏంటంటే ఈ ఆనంద మీరు చేసే ప్రథమంగా ఏంటంటే ఎల్ఐసి సైట్ లోకి వెళ్ళాలి, ఎల్ఐసి సైట్ లో నుంచి అదర్ ఆన్లైన్ సర్వీస్ లోకి వెళ్ళాలి, అదర్ ఆన్లైన్ సర్వీస్ లో నుంచి ఆనందకి వెళ్ళాలి. ఆనందకి వెళ్ళిన తర్వాత మీకు ఆనంద సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి, కస్టమర్ లాగిన్, అదేవిధంగా ఛాంపియన్స్ సేల్స్ ఛాంపియన్స్ లాగిన్, అదేవిధంగా ఎంప్లాయీ లాగిన్. సేల్స్ ఛాంపియన్స్ లాగిన్ లోకి వెళ్ళిపోతే స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ స్క్రీన్ లో మీరు ఆనందకి వెళ్ళాలి. సో మళ్ళీ ఆనంద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక లైవ్ పాలసీ చేద్దాం, ఒకటి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ప్లాన్స్ చూద్దాం. సో జనరల్ గా మనం ఎక్కువగా ఏంటంటే జీవన ఆనంద్, జీవన లాభ పాలసీలు, ఉమాంగ్ ఉత్సవ పాలసీలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. కాబట్టి అది ఎండోమెంట్ పాలసీ కాబట్టి అది ఎండోమెంట్ లో క్లిక్ చేయాలి. ఒకవేళ ఎవరైనా కస్టమరు, బాబు మీరు నాకు జీవన్ లాభ పాలసీ చెప్పారు కదా, మరి ఈ లాభ పాలసీ గురించి నాకు బ్రోచర్ ఏమైనా ఉందా, అఫీషియల్ బ్రోచర్ ఎల్ఐసి తరఫున వచ్చే బ్రోచర్ ఏమైనా ఉందా అంటే మీరు ఉంది అని చెప్పవచ్చు. ఇదిగోండి ఇక్కడ బ్రోచర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. కస్టమర్ ఒకవేళ అడిగితేనే ఈ బ్రోచర్ అనేది మీరు డౌన్లోడ్ చేసి కస్టమర్కి మీరు ఇవ్వచ్చు అనమాట బ్రోచర్ని. సో బ్రోచర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట బ్రోచర్లో. ఆల్ డీటెయిల్స్ ఉంటాయి, కస్టమర్కి కావాల్సిన ప్రతి డీటెయిల్ ఆ బ్రోచర్లో ఉంటుంది. కాబట్టి ఆ బ్రోచర్ మీరు కస్టమర్ కావాలనుకుంటే అతనికి పీడిఎఫ్ లో పంపించవచ్చు. సో ఇప్పుడు నేను జీవన్ లాభ పాలసీ చేస్తున్నాను. జీవన్ లాభ పాలసీ చేసేటప్పుడు నేను జీవన్ లాభని క్లిక్ చేశాను. నెక్స్ట్ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది చూడండి, ప్రొసీడ్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ పేజ్, ఇది ఆనందాల ఫస్ట్ పేజీ. ఇక్కడ మనం డీటెయిల్స్ చూడండి, లీడ్స్, కొటేషన్స్. కొటేషన్ అంటే మరి ఇక్కడే జనరేట్ చేయబోతున్నాం. కొటేషన్ జనరేట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ప్రపోజర్ యొక్క, అంటే కొన్ని సందర్భాల్లో పాలసీదారుడు ప్రపోజర్ ఒకళ్ళే ఉంటారు. పెద్దవాళ్ళకి అంటే ఒక 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పాలసీ చేసేటప్పుడు, సొంత ఆదాయం ఉన్న వాళ్ళు ఎవరికైనా పాలసీ చేసేటప్పుడు ప్రపోజర్ వాళ్ళే, లైఫ్ ఎష్యూర్డ్ వాళ్ళే. కానీ చిన్నపిల్లలకు పాలసీ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ ప్రపోజర్ డేటా అంటే వాళ్ళ తల్లిదండ్రుల డేటా ఇవ్వాలి. లేదా ఒక హౌస్ వైఫ్ కి పాలసీ చేసేటప్పుడు ఇక్కడ ప్రపోజర్ డేటా అంటే వాళ్ళ హస్బెండ్ డేటా ఇవ్వాలి. అట్లా కాకుండా సొంత ఆదాయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పాలసీ చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మనం ఇవ్వాలి. ఓకేనా. ఇక్కడ మన ఒక కస్టమర్ పేరు ఇస్తున్నాను, అన్నమనేని వెంకటేశ్వర్లు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆధార్లో ఏది ఉంటే అదే ఇవ్వాలి. ఒకవేళ మీరు ఆధార్లో లేని డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇచ్చారనుకోండి, మళ్ళీ ప్రాసెస్ హాల్ట్ అయిపోతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది. సో ఎందుకండి 5/5/1966 ఇచ్చాను. ఇక్కడ ఆప్షన్ ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి, మేలా ఫిమేల్ అనేది. ఎందుకంటే ఆధార్ డౌన్లోడ్ చేసి మనం డేటా సింక్రనైజ్ చేసినప్పుడు మనకి మేల్ ఫీమేల్ తప్పించినప్పుడు అది పట్టుకుంటుంది. సో కస్టమర్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి మనం ఇక్కడ, 9951168281. ఇక్కడ వాట్సాప్ నంబర్, ఒకవేళ ఈ మొబైల్ నంబరు వాట్సాప్ నంబరు డిఫరెంట్ గా ఉంటే డిఫరెంట్ నంబర్లు ఇవ్వండి. ఈ 2 నంబర్లు ఒకటైతే ఒకటే ఇచ్చేసేయండి. ఇక్కడ కస్టమర్ యొక్క మెయిల్ ఐడి మ్యాండేటరీ, పనిచేసే మెయిల్ ఐడి ఇవ్వండి.
సో ఏదో ఒకటి ఇస్తున్నాను నేను, లేకపోతే నా మెయిల్ ఐడి ఇస్తున్నాను. ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ అంటారు. ఈ రెసిడెన్షియల్ స్టేటస్ అనే దగ్గర ఇండియన్స్ కి మాత్రమే మనం ఆన్లైన్ లో చేయడానికి అవకాశం ఉంది. ఎన్ఆర్ఐలకి ఆనంద చేయడానికి ఇంకా లేదనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, రెసిడెంట్ ఇండియన్ కి మాత్రమే ఉంటుంది. ఇక్కడ రెసిడెన్స్ ఇండియన్ క్లిక్ చేయాలి. ఇక్కడ వెదర్ ద ప్రపోజల్ ఇస్ అండర్ ఎంప్లాయర్ ఎంప్లాయీ స్కీమ్, ఇది ఎప్పుడు కూడా నోనే ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా నోనే ఉంటుంది. ఇదేంటంటే ఎంప్లాయర్, ఒక ఎంప్లాయీ, ఒక యజమాని వాళ్ళ ఉద్యోగులకి పాలసీలు చేసే విధంగా అయితే ఇది వాడాలి. ఇంకా అదేవిధంగా కీ మ్యాన్ ఇన్సూరెన్స్, ఒక కంపెనీలో మేజర్ పర్సన్స్ కి, కీ పర్సన్స్ గా పాలసీ చేసేటప్పుడు ఇది వాడాలి. మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా ఇది నోనే వస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్ ప్రొసీడ్ క్లిక్ చేయాలి. ఆప్షన్ ని ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ డేటా వచ్చింది, గమనించండి. జీవన్ లాభు, ఇక్కడ సెల్ఫ్ అనే వచ్చింది. ఒకవేళ సెల్ఫ్ కాకుండా అక్కడ ప్రపోజరు, ఇక్కడ లైఫ్ ఇష్యూడ్, ఇద్దరు ఒకళ్ళే కాబట్టి సెల్ఫ్. అలా కాకుండా ఈ లైఫ్ ఇష్యూడ్ అనేది సన్ అనుకోండి, చైల్డ్ అనుకోండి, చైల్డ్ అని పెట్టాలి. ఒకవేళ ఈ లైఫ్ ఇష్యూడ్ వైఫ్ అనుకోండి, అది వైఫ్ హస్బెండ్ అనుకోండి, ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇప్పుడు మన రెండింటికి ఒకటే కాబట్టి సెల్ఫ్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సమ్మేషుడ్, బేసిక్ సమ్మేషుడ్ ఎంత క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీరు క్లిక్ చేసే అమౌంట్ ఇక్కడ పడుతుంది 2 lakhs అనేది గమనించండి. 2 lakhs. ఇక్కడ టర్మ్ అనేది ఎంత ఇవ్వచ్చు మనం, 16, 10. ఇతని వయసుకి అది. ఇక్కడ ప్రిఫరబుల్ మోడ్ ఇయర్లీనా, హాఫ్ ఇయర్లీనా, లేకపోతే మంత్లీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువగా ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ సెలెక్ట్ చేయండి. ఇది అండర్ న్యాచ్, ఇది డిఫాల్ట్ గా ఎస్ అని ఉంది, బట్ మనం అన్ని సందర్భాల్లో కూడా దీన్ని నో అనే క్లిక్ చేయాలి. ఎందుకంటే ఆటో డెబిట్ పెట్టినప్పుడు మాత్రమే, ఆటో డెబిట్ అంటే ఈ న్యాచ్ పెట్టినప్పుడు మాత్రమే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా నో అనే క్లిక్ చేయాలి ఇక్కడ. ఓకేనా, ఈ న్యాచ్ పెడితేనే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ పోలీస్ పర్సనల్, మన కస్టమర్ పోలీస్ పర్సనల్ కాదు కాబట్టి, పోలీస్ కాదు కాబట్టి నో అనేది ఉండాలి. అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఈ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది బ్యాక్ డేట్ కూడా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. సో ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ఏప్రిల్ 1 కూడా వేసుకోవచ్చు, లేదంటే ఏప్రిల్ 2 కూడా వేసుకోవచ్చు. 1 month కంటే ఎక్కువ దాటింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వడ్డీ పడుతుంది. అది చూసుకొని చేసుకోవాలి. ఓకేనా? సార్ చెప్పండి చెప్పండి. హలో హలో, మా వినిపిస్తుందా వాయిస్ నాది? హలో, వినిపిస్తుంది సార్. మరి ఎవరో సార్ అన్నారు మంతుకు. ఓకే, ఇది స్క్రీన్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రైడర్స్ ఏమన్నా కావాలనుకుంటే, ఇది రైడర్ బెనిఫిట్కి సంబంధించిన స్క్రీన్ అన్నమాట. రైడర్స్ ఏమన్నా, రైడర్స్ అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, టర్మ్ రైడర్, ఈ రెండే ఉంటాయి మనకి ఆన్లైన్ లో. ఇంకా మిగిలిన ఏ రైడర్స్ కూడా ఉండవు. ఆ మిగిలిన రైడర్స్ ప్రస్తుతం మనం ఇవ్వట్లేదు కూడా. సో యాక్సిడెంటల్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్, ADDB, ఇది ఎంత ఇవ్వాలి అంటే ఇక్కడ సమ్మేష్యూడ్ ఎంత అయితే ఉందో అంతే ఇవ్వాలి. లేదంటే ఈ సమ్మేష్యూడ్కి 3 రెట్లు కూడా ఇవ్వచ్చు, బట్ ఇంకా ఆనందంలో ఇంకా అది ఎనేబుల్ కాలేదు. 2 lakhs ఇచ్చాను. ఇది టర్మ్ రైడర్. టర్మ్ రైడర్ అనేది పెడితే మనము టర్మ్ రైడర్ వల్ల లాభాలు ఏంటంటే అదనపు సమ్మేష్యూడ్ అనేది డెత్ అయినప్పుడు వస్తుంది. బట్ ఇది ఇవ్వాలి అంటే మెడికల్ అవన్నీ కావాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్ కి మాత్రమే ఇస్తారు. లేడీస్ కి అయినా ఎవరైనా సరే ఎంప్లాయీస్ కి అయితేనే ఈ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇది అందరికీ చెప్పొద్దు. దీనివల్ల రిక్వైర్మెంట్, అదర్ రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బట్ అవసరమైతేనే చెప్పండి. సో ఇక్కడ మనము ఈ ఆప్షన్ మనం క్యాలిక్యులేట్ ప్రీమియం ఆప్షన్ క్లిక్ చేస్తే క్యాలిక్యులేట్ ప్రీమియం అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఏమొస్తుందో చూడండి. ఇది సో క్యాలిక్యులేట్ ప్రీమియం ఇయర్లీ, మనం ఇయర్లీ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇంతకుముందు నేను ఇయర్లీ 20,486 ఒక డ్యూ. హాఫ్ ఇయర్లీ ఇది
క్వార్టర్లీ, ఇది మంత్లీ, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ప్లాన్ నెంబర్ మీరు వెరిఫై చేసుకోవచ్చు, ఏ ప్లాన్ ఇచ్చారని ఇక్కడ కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. J1 లా పాలసీ 736, 2 lakhs పాలసీ, ఇన్స్టాల్మెంట్ 20,486, 16 సంవత్సరాల టర్మ్, 10 ఏళ్ళు కడతారు, ఇయర్లీ మోడ్, కస్టమర్ ఇండియన్, కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్, వయసు, మేలు, ఇవన్నీ ఉన్నాయి. సో ప్రీమియం కూడా చూడండి ఎంత ఉందనేది. సో ప్రీమియం ఎంత పడిందంటే 20,266, జిఎస్టీ వచ్చేటప్పటికి 220 రూపాయలు, మొత్తము సారీ ఏడిడిబి రైడర్ ప్రీమియం వచ్చేసి 220 రూపాయలు. సో టోటల్ 20,486 రూపాయలు. ఈ జిఎస్టీ ఈ బేస్ ప్రీమియం మీద 4.5%. సో అది కలుపుకుంటే 21,408 రూపాయలు వస్తుంది అనమాట. సో దీన్ని మనం సేవ్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని ఆప్షన్ ని సేవ్ చేయాలి. ఈ ఆప్షన్ సేవ్ చేస్తే కొటేషన్ అనేది సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ కొటేషన్ క్రియేటెడ్ అని వచ్చింది, అంటే కొటేషన్ అనేది క్రియేట్ అయింది. మీకు ఏదన్నా ఇది మీరు బయటకు వచ్చేసినా సరే మీరు చేసిన వర్క్ అంతా ఏజెంట్ డాష్ బోర్డ్ కొటేషన్ లో ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ ప్రొసీడ్ ఉందన్నమాట. మాకు కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోదు, ఎందుకంటే నేను ప్రతిదీ స్క్రీన్ షాట్లు ఫోటో తీసుకుంటున్నాను. మనం మీ అందరికి మళ్ళా పీడిఎఫ్ పెడదామని ఫోటోలు కూడా తీసుకుంటున్నాను, అందుకు డిలే అవుతుంది, కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలి. సో ప్రొసీడ్. సో ప్రొసీడ్ అనే ఆప్షన్ మనం కొటేషన్ క్రియేట్ అయిన తర్వాత క్లిక్ చేయాలి. సో ఇక్కడ వచ్చింది చూడండి 2394, ఇది డిఓ కోడ్, బ్రాంచ్, ఇక్కడ శాటిలైట్ బ్రాంచ్. ఒకవేళ మీ మెయిన్ బ్రాంచ్ కాకుండా శాటిలైట్ బ్రాంచ్కి ఏమన్నా ఇవ్వాలా అంటే, ఒకవేళ ఈ బాపట్లో ఉంది, పొన్నూరుకి ఏమైనా ఇవ్వాలా, లేకపోతే గుంటూరు ఉంది, అమరావతికి ఏమైనా ఇవ్వాలా, లేకపోతే ఒంగోలు ఉంది, కోటి సెంట్రల్ బ్రాంచ్కి ఇవ్వాలా, లేకపోతే చీరాలు ఉంది, ఇంకోలికి ఏమైనా ఇవ్వాలా. ఒకవేళ ఇంకోలికి ఇవ్వాలి అంటే మాత్రం సబ్ ఆఫీస్కి 001 క్లిక్ చేయాలి, లేకపోతే ఏం అవసరం లేదు, అలానే ఉంచాలి. ఏం వద్దనుకుంటే అలానే ఉంచండి, నో అని క్లిక్ చేసి సరిపోతుంది. నో అని క్లిక్ చేసిన తర్వాత అప్డేట్ డీటెయిల్స్, అంటే ఏజెంట్ డీటెయిల్స్ ని మనం అప్డేట్ చేయాలన్నమాట. ఏజెంట్ డీటెయిల్స్ ని మనం అప్డేట్ చేయాలి. సో అప్డేట్. సో ఏజెంట్ డీటెయిల్స్ ని అప్డేట్ చేశాను. నెక్స్ట్ చూడండి ఒకవేళ నాకు కనిపిస్తారా. నెక్స్ట్ ప్రొసీడ్ టు ప్రపోజల్. ఇప్పుడు ప్రపోజల్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం కేవైసీ చేయాలనంటే ఆధార్కి ఇచ్చిన మొబైల్ నంబర్కి తోటి మనం కేవైసీ చేయాలి. సో కేవైసీ చేయాలి అంటే క్లిక్ టు ఇనిషియేట్ ఈ కేవైసీ, ఇది క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ ని క్లిక్ చేయాలి మనం. ఈ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకి ఇది ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనము ఆధార్ని డౌన్లోడ్ చేయాలి. ఆధార్ని డౌన్లోడ్ చేయాలంటే హెల్ప్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. హెల్ప్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ క్లిక్ హియర్ టు జనరేట్ అని ఉంది కదా, హెల్ప్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి క్లిక్ హియర్ టు జనరేట్, ఆ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మీకు ఆధార్ సైట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇదిగోండి ఆధార్ సైట్లోకి వెళ్ళిపోయింది, ఇది ఆధార్ సైట్. సో ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఆధార్ సైట్లోకి వెళ్ళి లాగిన్ ని క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. నా సెషన్ క్లోజ్ అయింది అనుకోండి, ఒకవేళ మళ్ళీ రీలాగిన్ చేయండి. కస్టమర్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, ఎంత 248027984129. ఈ క్యాప్సా కూడా ఎంటర్ చేయాలి, కస్టమర్ యొక్క క్యాప్సా కూడా ఎంటర్ చేయాలి. 28BCH.
ఓకే, లాగిన్ విత్ ఓటీపీ. ఇప్పుడు కస్టమర్కి ఓటీపీ వెళ్ళింది. ఆ ఓటీపీ కావాలి. జస్ట్ మినిట్, మీరంతా కొంచెం మీట్లో ఉంటే. వేయలేదు సార్ 436కి.